ఏదన్నా వ్యాపారాన్ని ప్రారంభించి కొన్ని మంచి లాభాలు తీసుకోవాలనుకునే వారికి సరైన బిజినెస్ ఎంచుకుంటే ఆదాయాన్ని పొందొచ్చు. మారుతున్న కాలాలకు అనుగుణంగా కొత్త కొత్త వినూత్న వ్యాపారాలు మార్కెట్‌లో పుట్టుకొస్తున్నాయి. వీటికి భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే మీరు తక్కువ పెట్టుబడితో ప్రారంభించే 7 బెస్ట్ బిజినెస్ ఐడియాలని ఇక్కడ చెప్తున్నాను. అంటే ఈ బిజినెస్‌లు చేసి లక్షాధికారులైన వాళ్ళలో ఎక్కువ మంది చేసిన బిజినెస్ అన్నమాట ఇవి. లక్షాధికారులు కావాలనుకున్న సరైన వ్యాపారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజల అవసరాలు కూడా మారుతున్నాయి. దానికి అనుగుణంగా కొత్త వ్యాపార నమూనాలు ఉద్భవిస్తున్నాయి. మీరు కొత్త ప్రయోజనకరమైన వ్యాపారం ప్రారంభించాలని చూస్తుంటే భవిష్యత్తులో డబ్బు సంపాదించే 7 బిజినెస్ ఐడియాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవి బాగా వర్కౌట్ అవుతాయి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం రాబోయే కాలంలో ప్రతి వ్యాపారానికి డిజిటల్ వృద్ధి అవసరం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందించడం ద్వారా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి సహాయపడవచ్చు. మీకు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు ఉంటే ఈ వ్యాపారం మీకు గొప్ప అవకాశంగా పొందొచ్చు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వ్యాపారం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పటికీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత ఉంది. మంచి ప్రదేశంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ తెరవడం ద్వారా రాబోయే సంవత్సరాల్లో భారీ లాభాలను ఆర్జించవచ్చు. ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. దీనిలో చాలా సబ్సిడీలు అవి కూడా ఉంటాయి చూడండి. అలాగే క్లౌడ్ కిచెన్ వ్యాపారం ప్రజలు ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డరింగ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి కారణం క్లౌడ్ కిచెన్ మార్కెటింగ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీరు పెద్ద పెద్ద పెట్టుబడి లేకుండా ఇంటి నుంచి ఆహార వ్యాపారం ప్రారంభించవచ్చు. స్విగ్గీ, జొమాటో కంపెనీలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా మీరు లాభాలు పొందొచ్చు. అలాగే బాటిల్ ఎయిర్ వ్యాపారం పెరుగుతున్న కాలుష్యం కారణంగా భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో బాటిల్ ఎయిర్ అమ్ముడవుతోంది. ఇది భారతదేశంలో కూడా ఒక వినూత్నమైన అధిక లాభదాయకరమైన వ్యాపారంగా మారచ్చు. సకాలంలో దీనిలో పెట్టుబడి పెడితే అది కోట్ల విలువైనటువంటి వ్యాపారంగా మారే అవకాశం ఉంటుంది. ధరించగలిగే టెక్నాలజీ వ్యాపారం, స్మార్ట్ వాచ్లు, హెల్త్ ట్రాకింగ్ పరికరాలు, స్మార్ట్ గ్లాసెస్ వంటి సాంకేతికతో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. భారతదేశంలో ఈ మార్కెట్లో అపారమైన సామర్థ్యం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లో ధరించగలిగే సాంకేతిక భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంది. దీనికి కారణం ఈ వ్యాపారం అద్భుతంగా లాభాలను తెచ్చిపెడుతుంది. వ్యవసాయ సాంకేతిక స్టార్టప్, అధునాతన వ్యవసాయం, స్మార్ట్ వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతుంది. మీరు డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ వ్యవసాయం లేదా హైడ్రోపోనిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పనిచేస్తే ఈ వ్యాపారం మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ప్రభుత్వం వ్యవసాయ సాంకేతిక స్టార్టప్ను కూడా ప్రోత్సహిస్తుంది. రీసైక్లింగ్, వ్యర్థ నిర్వహణ యొక్క వ్యాపారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ వ్యర్థాలు, సేంద్రీయ వ్యర్థాలను రీసైకిల్ చేయాల్సిన అవసరం పెరుగుతుంది. మీరు పర్యావరణ అనుకూల వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ గొప్ప అవకాశం కావచ్చు. ప్రభుత్వం కూడా ఈ రంగంలో స్టార్టప్లకి మద్దతు ఇస్తుంది.